సార్ గత 5 ఏళ్ల కాలంలో పార్టీలో పదవులు అనుభవించినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. అంటే పేరు కూడా చెప్పవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడు అన్నారు, రాముడు అన్నారు. చాలా పూజించని చెప్పి పెద్ద మాటలు మాట్లాడారు. ఈ రోజున పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని రాక్షసులా చెప్తున్నారు. అలాంటి నాయకులకి ఏం చెప్తారు మీరు? ఒకటండి, మనుషులు వాళ్ళ వివేకానికి వదిలేద్దాం. ఎందుకంటే జనం అందరూ చూస్తున్నారు కదా, ఎవరెవరైతే ఆయన దగ్గరుండి ఆయన దగ్గర అన్ని అనుభవించి వేరే విధంగా అనుకున్న వాళ్ళు అనుకోని ఎవరు వేరు ఉంటారు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. జనమే కరెక్ట్ టైంలో కరెక్ట్గా చెప్తారు, ప్రజలు డెఫినెట్గా చెప్తారు, ఎవరిని వదిలిపెట్టి చెప్తారు. ఇలాంటి రావాలి. ప్రజల్లో ఆ మార్పు వచ్చిన రోజునే ప్రజాస్వామ్యం బ్రతికి బట్టకట్టింది. ఆ రోజులు వస్తాయని నేను ఆశిస్తాను. ఆ రోజులు మా జగన్మోహన్ రెడ్డి గారితో స్టార్ట్ అవుతాయని నా ఆశ. చేద్దాం. సార్ మాజీ ఎమ్మెల్యే వైసీపీ పార్టీ ఉంటున్న నాయకులు ఆర్కే గారికి మీకు మధ్య ఏంటో ఏమన్నా విభేదాలు? మా మధ్య అసలు ఏ విభేదాలు లేవండి. గతంలో ఆయన ఉన్నప్పుడు కూడా వేమారెడ్డి వర్గం, ఆర్కే వర్గం నుంచి ఉండేవాడు. వర్గాలు నేను ఎప్పుడు మెయింటైన్ చేసి పార్టీకి ఇంకో విధంగా చేయలే. ఆయన ఏదో ఆయన పందాలు ఆయన నడుచుకునేవాడు, మేము మా పందాలో మేము ఉండేవాళ్ళం. మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి మాకు చేతనైంది మేము ఏదో మంచి చెడు చేస్తూ ఉండేవాళ్ళం, అంతవరకే. కానీ ఆయనకి మాకేముందండి? ఆయన మేము వ్యాపారస్తున్నామా లేకపోతే ఆయనకి ఏమి అలాంటిది. సార్ ఇప్పుడు సూపర్ 6 బాగుందా, అప్పుడు మీరు ఇచ్చిన నవరత్నాలు బాగుందా? రెండిట్లో ఏది బాగుంది? సూపర్ 6లో ఏముందని చెప్పాలి. ఇప్పుడు సూపర్ 6లో ఏమి నువ్వు కొత్తగా ఇచ్చిందంటే చెప్పు, నేను చెబుతా. 90% అమలు చేస్తామని చెప్తున్నారు. ఏం చేశారు సార్? ఒక్క పెన్షన్ తప్ప. పెన్షన్ 3000 ఆల్రెడీ జరుగుతుంది. మీరేమో 1000 కల్పిస్తా అన్నారు. మేమేమన్నాం? ఇమీడియట్గా కలపలేని 1000 అంచెలంచెలుగా కలుపుతానన్నా. దానికి ప్రజలు కొద్దిగా ఆశపడ్డారు. ఈ ఎన్నికలు హడావుడి జరిగి మళ్ళీ గవర్నమెంట్ వచ్చి ఫామ్ అయ్యి ఈ 2-3 నెలలు కూడా మీకు కల్పిస్తాను అన్నాడు మళ్ళీ అతను. అదొక ఆశ. అవునండి. 4-3 7,000 ఒక్కసారి అబ్బో ఇదేదో పెద్ద అమౌంట్. ఆ 7,000లో జీవితం ఎలా అయిపోతుంది దాన్ని? అదొక చిన్న ఆశ, సామాన్య మానవుడికి చిన్న ఆశ. ఆశ వల్ల కొన్ని జరిగే, అంతకుమించి ఆయన చేసిందే ఉందండి. దానికి మళ్ళా ప్రతిగా కొంతమందిని పీకేశాడుగా. నీకు చిలుకు చొక్కా వేసుకున్నావు, నీకు కాళ్ళకి బూట్ ఉంది, మీ ఇంట్లో కరెంటు 300 యూనిట్లు పైకి గాలింది, మీ ఇంట్లో 2 మోటార్ సైకిళ్ళు ఉన్నాయి కాబట్టి నువ్వు పనికిరావు. తీసినవి ఉన్నాయి కదా బోల్డెలు. సార్ ఇప్పుడు ఆర్కే గారు ఉన్న పార్టీ క్యాడర్ డిస్టర్బ్ అయిందా? పార్టీ అలా క్యాడర్ అలా ఉందంటారు? ఆయన పందాలు ఆయన చేసుకెళ్ళాడండి. ఆర్కే గారు ఉన్నప్పుడు ఆయన పందాలు వాళ్ళు చేసుకెళ్ళాడు. ఆయన కూడా మంగళగిరిలో బ్రహ్మాండమైన డెవలప్ చేశాడు. మంగళగిరిలో ఏనాడు అంత డెవలప్ కాలా చేశాడు. తన వంతు తను చేశాడండి. క్యాడర్ అంటే తనకి ఆ అనుభవం అవకాశం ఉన్నంత వరకు చేశాడు. అంటే గతంలో ఆర్కే గారికి అందరినీ కలుపుకు లేదు కనుక పార్టీ ఈ రోజున దెబ్బతిందని చెప్పంటారు. అదేం కాదండి, ఒక్కొక్కళ్ళు మనస్తత్వాలు ఒక విధంగా ఉంటాయి బ్రదర్. ఇప్పుడు రాజకీయాలు ఎట్లా ఉంటాయంటే, మీరు ఒక 10 మందికి కలిసి వస్తే 10 మందిని కూర్చోండి, బాగున్నారా, మంచి చెడు అడుగుతారు, అదంటారు. ఆయనకు ఉండే కార్యక్రమాల వల్ల ఆయన వల్ల ఏదన్నా ఎప్పుడన్నా కొద్దిగా కలవలేకపోవచ్చు కొందరిని. అంత మాత్రం చేత ఆయన ఏదో కార్యకర్తలకు దూరం కానీ అలాంటిది కూడా ఏం లేదండి. ఏదో గడిచిపోయింది. గతంలో ఆర్కే గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు వేమారెడ్డి గారిని లెక్క చేయలేదనేది ఒక ఆరోపణ. నిజంగా ఒకటి బ్రదర్, నన్ను లెక్క చేయడానికి నేను పెద్ద ఇదే, నన్ను లెక్క చేయాల్సిన అవసరం. మంగళగిరిలో కిలోలు పోషించారు. వైఎస్ఆర్ కుటుంబానికి చాలా అతి ప్రియులు మీరు. కావచ్చు పార్టీని డోర్ టు డోర్ కింద గ్రౌండ్ లెవెల్ తీసుకెళ్లారు. మీకు ఇప్పుడు రైట్ బ్రదర్, ఆర్కే గారితో పోల్చుకోండి, మీకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది మీకు ఇక్కడ. కావచ్చు బ్రదర్. ఇప్పుడు ఆయన ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కంచుకోట. అవును బ్రదర్, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఇది లైఫ్లో కానీ రాజకీయాల్లో కానీ ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. ఆయన స్టైల్ ఒక విధంగా ఉంటుంది, నా స్టైల్ ఒక విధంగా ఉంటుంది. అంతకుమించి ఆయన నన్ను ఏం చేసింది లేదు, నేను ఆయన ఏం చేసింది లేదు. ఆయన స్టైల్లో ఆయన చేసుకున్నాడు. దట్స్ ఆల్. మీరు వచ్చిన తర్వాత పార్టీ ఎలా ఉంది పరిస్థితి? మంగళగిరి కాన్స్టిట్యున్సీ బ్రహ్మాండంగా ఉంది. మొత్తం మా జిల్లాలో మొత్తం మీద కూడా బాడీలు చక్కగా వేసాం. అందరూ అటెండ్ అవుతున్నారు. పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా ఉత్సాహంతో ఉన్నారు. మీరు వచ్చిన తర్వాత పార్టీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మంగళగిరి కాన్స్టిట్యున్సీ చూసుకుంటే ప్రధానంగా ఇక్కడ మంగళగిరిలోనే లోకేష్ కాన్స్టిట్యున్సీ టార్గెట్గా పెట్టారు.
ఆయన చేస్తున్నారు. పార్టీ మీరు వచ్చిన తర్వాత పార్టీలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు? ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇప్పుడు మేము గ్రాస్ రూట్కి వెళ్తున్నాం, జనం మధ్యకి వెళ్తున్నాం. ప్రజలకి చంద్రబాబు గారు చేస్తున్న మోసాలన్నింటినీ మేము చెప్తున్నాం. జగన్ గారు ఉన్నప్పుడు మనకు జరిగిన మంచి ఏంటి, మన ప్రజలకు జరిగిన మేలేంటి, ఈయన వచ్చిన తర్వాత మనకు జరుగుతున్న అన్యాయం ఏంటి, ఈయన చెప్పే అబద్ధాలను మనం మోసపోయి 5 ఏళ్ళు పోగొట్టుకున్నాం. ఎవరి జీవితంలోనైనా సరే 5 ఏళ్ళు అనేది చాలా పెద్దది. అది ఇంటర్లో జాయిన్ అయిన కుర్రాడు డిగ్రీ అయి బయటకు వస్తాడు. కాబట్టి అంత ఇది మీరు ఆలోచన చేసి చేయండి. ఆశలు పడద్దు. ఆశ చూపించి మిమ్మల్ని బుట్టలేసే పనికి మీరు బుట్టలో పడద్దు. వాస్తవాలు ఇవన్నీ మేము జనం దగ్గరికి తీసుకెళ్తున్నాం. కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. రాష్ట్ర స్థాయిలో అయింది, జిల్లా స్థాయిలో అయింది, రీజనల్ స్థాయిలో అయింది, మీ కాన్స్టిట్యున్సీ స్థాయిలో అయింది, మండల స్థాయిలో కూడా ఒక మీటింగ్ అయింది. రేపు సండే రోజున మళ్ళా మీటింగ్లు అవుతున్నాయి. 2 టౌన్ స్థాయిలో మీటింగ్లు అయినాయి. అక్కడి నుంచి ఇంకా కిందకి వెళ్ళే కార్యక్రమాలను చేపడతాం.